కానీ పుల్లారావు గారు ఒక విషయం, రష్యా విషయంలో ట్రంప్ ఎందుకు సాఫ్ట్ అయ్యారు? అంతకుముందు ఉన్న అధ్యక్షుడు చాలా గట్టిగా ఉండే. నిజానికి డొనాల్డ్ ట్రంప్ మరి కమ్యూనిస్ట్ వ్యతిరేకి కదా. సో ఆయన ఎందుకు సడన్ గా ఏమన్నాడంటే, రష్యా పవర్ఫుల్ దేశం, మన రష్యాతో విరోధం దేనికి, రష్యాతో స్నేహం పెట్టుకుంటే రష్యా చైనా నుంచి దూరం అవుతుంది కదా. అవన్నీ ఉన్నాయి, అదంతా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. తర్వాత ఒకటి మర్చిపోకూడదు, డొనాల్డ్ ట్రంప్ మైండ్ లో 50 సంవత్సరాల క్రితం 55 సంవత్సరాల క్రితం రష్యా ఆల్ పవర్ఫుల్, అది టెంపర్మెంట్ మైండ్ లో ఉండిపోతుంది, సైకలాజికల్ గా ఉండిపోతుంది. ఇవాళ ఒక పెద్ద యాక్టర్ 30-40 సంవత్సరాల క్రితం ఒక పెద్ద యాక్టర్ చూస్తాం, మనం ఇవాళ ఖాళీగా తిరుగుతున్నాం, మనకు ఆ ఇమేజ్ జ్ఞాపకం వస్తుంది. ఆ ఇమేజ్ 30 సంవత్సరాల క్రితం చాలా పెద్దవాడు చూసాం, అది ఇమేజ్, ఒక ఫీలింగ్, కాంప్లెక్స్ ఫీలింగ్ ఉన్న ట్రంప్ కి. ఇంకోటి ఏంటంటే, చైనా నుంచి దూరం చేయాలి, ఇంత పెద్ద దేశంతో మనం స్నేహం ఎంతో చేసుకోం, అది అవన్నీ ఉన్నాయి అతను. అందువల్ల తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా ఫేవరెటిజం ఉండినా ఇప్పుడు ఈవెంట్స్ ఎలా వెళ్తాయి చూడాలి, పరిస్థితులు ఎలా. ఇప్పుడు మరి నాటో అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య? నాటోలో ఉక్రెయిన్ ను జాయిన్ చేసుకుందామని, నాటోను హెడ్ చేసేది అమెరికా కదా. అంటే అప్పుడు వేరు, జో బైడెన్ వాళ్ళు మెంబర్. 1990లో యుక్రెయిన్ ఎప్పుడైతే రష్యా నుంచి బయటకు వచ్చిందో ఒక అగ్రిమెంట్ చెప్పింది, మేము నాటో ఎప్పుడు జాయిన్ అవ్వమని, నాటో దేశాలు కూడా జాయిన్ చేసుకోమన్నారు. ఆ అగ్రిమెంట్ నాటో ఎరగెట్టింది, కొన్ని దేశాలు తీసుకున్నారు. అందువల్ల రష్యా అటాక్ చేస్తాం, మీరు ఆ రోజు మాట ఇచ్చారు, ఎందుకు ఆప్ చేయట్లేదు? సో బ్రేక్ చేశారు అగ్రిమెంట్. యూరోపియన్ దేశాలు కూడా బ్రేక్ చేశారు, మర్చిపోదు. ఎవరిని తీసుకోమన్నారు నాటోలో? 2-3 దేశాలు తీసుకున్నారు, యుక్రెయిన్తో అప్లికేషన్ పెట్టించారు. ఇదంతా జరుగుతూ ఉన్నది కాబట్టి రష్యా రియాక్ట్ అయ్యింది. కానీ ఇలా రష్యా రియాక్ట్ అవటం వల్ల రష్యా దెబ్బతీసింది. పెద్ద యుద్ధాలు తప్పు, పెద్ద యుద్ధాలకు వెళ్ళకూడదు. అందుకనే భారతదేశం మన సీజ్ ఫైర్ చేసిందంటే చాలా గొప్ప విషయం. చాలా మంది ఇంకా యుద్ధం వెళ్ళాలి, పిఓకి వెళ్ళాలి, అదంతా వార్ స్ట్రాటజీ, వార్ చరిత్ర, వార్ జ్ఞాపకాలు ఎవరికి లేవు. పెద్ద యుద్ధాలకు వెళ్తే ఇలాగే అవుతారు, రష్యా అవునట్టుగా అవుతారు. అందువల్ల రష్యా ఇప్పుడు బయటికి రావటం చాలా కష్టం. ఫేస్ తో రావాలి, అది ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ఏం చేస్తారు, మనకు రాబోయే రోజుల్లో తెలుస్తారు. సార్ ఇప్పుడు దీనిలో మనకు ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి?